బుల్ రన్ అంటే ఇది. బుల్లెట్లా దూసుకుపోతున్నాయి పసిడి ధరలు. అటు అంతర్జాతీయ మార్కెట్లో టెన్షన్, ఇటు దేశీయంగా ఇన్వెస్టర్స్ దెబ్బకు గోల్డ్ సిల్వర్ రేట్లు ఆకాశమే అద్దుగా చెలరేగిపోతున్నాయి. మరోవైపు స్టాక్ మార్కెట్ ఆటుపోట్ల మధ్య ఐటీ షేర్లకు ఏఐ దెబ్బ గట్టిగానే తగిలింది. ఇంతకీ బుధవారం మార్కెట్స్ ఏ విధంగా నడిచాయి? అంతర్జాతీయంగా అమెరికా, ఇరాన్ మధ్య సెగలు రేగుతూ ఉండడంతో పసిడికి ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. మునుపెన్నడూ లేని విధంగా 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 4.51% ఎగబాకి 1,60,000 క్రాస్ చేసింది. ఇటు వెండి ధరలు కూడా కొండెక్కుతున్నాయి. ప్రస్తుతం కిలో వెండి ధర మార్కెట్లో 2,85,000కు పైనే పలుకుతోంది. గత శుక్రవారం భారీగా పతనమైన వైట్ మెటల్ ఇప్పుడు మళ్లీ రికార్డుల వేట మొదలుపెట్టింది. ఇక స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే ఒడిదుడుకుల మధ్య సెన్సెక్స్ 78 పాయింట్ల స్వల్ప లాభంతో 83,817 వద్ద, నిఫ్టీ 48 పాయింట్లు పెరిగి 25,776 వద్ద ముగిశాయి. ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్ వంటి షేర్లు మెరిసిన ఐటీ దిగ్గజాలకు మాత్రం ఏఐ చుక్కలు చూపించింది. ఆంథ్రోపిక్ సంస్థ తెచ్చిన కొత్త ఏఐ టూల్స్ కారణంగా మన ఐటీ షేర్లు 7% కుంగాయి. ఒకవైపు బంగారం బాదుడు, మరోవైపు ఐటీ రంగంలో ఏఐ అలజడి వెరసి ఇన్వెస్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.